ఒకవైపు జ్ఞాన సరస్వతీదేవి కొలువైన పుణ్యక్షేత్రం, మరోవైపు ప్రకృతి సోయగాల రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. కానీ మత ఘర్షణలు అక్కడి సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చాయి. రాజకీయాలు కూడా ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత మరో రకంగా అన్నట్లు మారాయి. మూడు పార్టీల్లోని ముఖ్య నాయకులు కండువా మార్చేశారు. మరి మూధోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ముధోల్ నియోజకవర్గంలో కుంటాల, కుబీర్, బైంసా, తానూర్, ముధోల్, లోకేశ్వరం మండలాలున్నాయి. ఇది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగిన ఈ నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తరువాత నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చింది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం. పత్తి, మిర్చి, సోయాబీన్ పంటలు ఇక్కడి రైతులు ఎక్కువగా పండిస్తారు. అందుకే బైంసా పట్టణ పరిసరాల్లో అనేక పత్తి మిల్లులు, బియ్యం మిల్లులు కనిపిస్తాయి. ఇక రాజకీయాల విషయానికొస్తే 1962లో ఏర్పాటైన ముధోల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగాలి. మొట్టమొదటి ఎన్నికల్లో ముధోల్ నుంచి కాంగ్రెస్ జెండా ఎగరగా ప్రస్తుతం బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి గడ్డన చాలా కాలం పాటు నియోజకవర్గ రాజకీయాలతో సంబంధం కలిగి ఉన్నారు. నియోజకవర్గం ఏర్పాటైన 1962లో ఆయన స్వతంత్రం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1967లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గంగారెడ్డిని ఓడించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డన్న ఆ పార్టీ అభ్యర్థిగా 1972 నుంచి 1999 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. మొత్తం 7 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, 5 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా కలిసి మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సీటు గెలుచుకోగా 4 ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచే గెలుచుకుంది. వాటిలో ఒకటే పవార్ రామారావు పటేల్ గెలిచిన ముధోల్ నియోజకవర్గం. రామారావు పటేల్ 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిపై 23,419 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. అయితే ఆయన అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటంతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పటికీ రామారావు పటేల్ పార్టీ కోసం పనిచేశారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ 2022 నవంబర్లో పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించడంతో ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తరువాత ఆయన శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ పవార్ రామారావు పటేల్ వాస్తవానికి మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి. వారి ముత్తాతల కాలంలో చాలా మంది మహారాష్ట్ర నుంచి ముధోల్ ప్రాంతానికి వలస వచ్చారు. రామారావు పటేల్ కు కాటన్ మిల్లు ఉంది. కాటన్ వ్యాపారం చేస్తారు. ఈయన మాత్రమే కాదు, చాలా మంది మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. ఇక రాజకీయాల విషయానికొస్తే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పటేల్ 2023లో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు.
రామారావు పటేల్ మాత్రమే కాదు, మహారాష్ట్ర నుండి ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన కుటుంబాల్లో నారాయణరావు పాటిల్ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. రామారావు పటేల్ మాత్రమే కాదు, మహారాష్ట్ర నుంచి ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన కుటుంబాల్లో నారాయణరావు పాటిల్ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. నారాయణరావు పాటిల్ 1994లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఇద్దరు బంధువులే. ఈ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు కీలక భూమిక పోషించిన వేణుగోపాలాచారి 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా 1996 నుండి 2004 వరకు 3 సార్లు ఎన్నికయ్యారు. ఇక రాష్ట్ర విభజన తరువాత జరిగిన పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. కానీ వేణుగోపాలాచారి 2024 ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇక్కడి నుంచి 2023లో పోటీ చేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి విషయానికొస్తే ఆయన ఇదే నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గడ్డెన్న కుమారుడు. విఠల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 20 ఏళ్ల పాటు బైంసా పట్టణంలో న్యాయవాదిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన 2006 నుంచి 2013 మధ్య కాలంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా 2 సార్లు పనిచేశారు. రెండు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 14,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పదకంటి రమాదేవిపై 43,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2022 జనవరి నుంచి టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చిన ఆయన 2023 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తాను ఓడిపోవడమే కాదు, పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంటే ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారాయంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగిన రామారావు పటేల్ ఏడాది ముందు బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ తెచ్చుకోవడం ద్వారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక వేణుగోపాలాచారి, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పక్షాన చేరారు. ముదోల్ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. ప్రజలు ప్రభుత్వాన్ని మారినప్పటికీ, నాయకులు పార్టీలు మారినప్పటికీ అభివృద్ధిలో ఎలాంటి మార్పు రావడం లేదు. బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టీఆర్ఎస్ స్థానిక శాసన సభ్యునిగా ఉన్నప్పటికీ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. రెండు 2014లో జరిగిన ఎన్నికల్లో విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో గెలిచిన కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిపోయారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం ఆ పార్టీలో కొనసాగి 2023లో ఆ పార్టీ మళ్లీ అధికారం కోల్పోగానే తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రెండోసారి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ముదోల్లోని ప్రధాన సమస్యలైన గుండేగాం గ్రామ పునరావాసం, గడ్డెనవాగు ప్రాజెక్టు సాగునీరు అందించడం, బాసర ఆలయ కమిటీని నియమించకపోవటం, ట్రిపుల్-ఐటీలో నెలకొన్న సమస్యలను నెరవేర్చకపోవటం, ముఖ్యంగా సన్నిహితులను చేరదీయకపోవటం ఆయన ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన రామారావు పటేల్ ఎన్నికలు మరో సంవత్సరం ఉండగానే స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా బీజేపీలో చేరిపోయారు.
విద్య, వైద్యం, సాగునీరు అందిస్తానంటూ ఆయన ఇచ్చిన హామీలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టగలిగారు. అన్నిటిని మించి బైంసా పట్టణంలో జరిగిన అల్లర్లు ఇక్కడి సమాజాన్ని నిట్ట నిలువుగా రెండుగా చీల్చాయి. అందుకే రామారావు పటేల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి రావడంతో ఆయన గెలుపుకు దోహదపడ్డ ప్రధాన అంశాల్లో ఇదొకటైంది. గెలిచిన తరువాత ఆయన ముదోల్ నుంచి పంచగూడ వరకు 30 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు పనులను ప్రారంభించారు. శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ముదోల్ బైంసా కేంద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో గత శాసనసభ్యులు కానివ్వండి, ఏ ఇతర నాయకులు ఎక్కడా లేని విధంగా మాకు తెలిసిన విధంగా ఇవాళ చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తన సొంత డబ్బులతో 15 లక్షల రూపాయలతో ఇవాళ అక్కడ ఐసీయూ కానివ్వండి, ఇతర ఎమర్జెన్సీ వార్డులలో మరి చాకచక్యంగా అంతా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఎవరైనా సొంత నిధులతో మరి ఎక్కడ సొంత డబ్బులతో చేసే దాఖలాలు ఎక్కడ లేవు. కానీ మా ముదోల్ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు రామారావు పటేల్ గారు చేయడం అంటే ఇవాళ చూస్తూ ఉంటే ఎంత అభినందనీయమని తెలియపరుస్తున్నాం. ఏమీ లేదు, గట్టిగా చెప్పడం తప్ప, మరి మా ప్రభుత్వం మీద బురద జల్లడం తప్ప ఇంకా వేరే ఏం లేదు. మరి ఈరోజు ఇక్కడ మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా అన్ని స్కీమ్స్ మా దగ్గర అమలు అవుతున్నాయి. కానీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఏదైనా తెచ్చినట్లు ఇక్కడ ఏం లేదు. ఒక పెన్షన్లో దీని తప్ప, అది సీఎం రిలీఫ్ ఫండ్ తప్ప మిగతా పెద్ద ఏం డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. మరి ఇంకా 4 సంవత్సరాలు ఏదున్నా ఏ పని చేసినా మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలా? ఎవరేం మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు, మాట్లాడినా చేసేది మాత్రం మేమే. ప్రజలు అనవసరం తప్పుదోవ పట్టడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే మరి వాళ్ళు చేసి చూపిస్తారా? మళ్ళీ మేమే 4 సంవత్సరాలు చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిది గ్రేట్. రామారావుకు కలిసొచ్చిన అంశాలు. ఈ ప్రాంతంలో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం, బైంసా అల్లర్లు హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తేవటం, అధికారంలోకి వస్తే బైంసాను మహిషాగా మారుస్తానన్న ప్రచారం, సొంత నిధులతో ఏరియా ఆసుపత్రిలో పనులు చేపట్టడం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం, గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి. రామారావుకు ప్రతికూల అంశాలు: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, బైంసా పేరును మారుస్తానన్న మాట మరచిపోవటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉండటం. విఠల్ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు: గతంలో ఆయన తండ్రి ఎమ్మెల్యేగా 6 సార్లు గెలవడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చరిస్మా పనిచేయటం, ప్రజల్లో అప్పట్లో టీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉండటం, బైంసా పట్టణంలో న్యాయవాదిగా స్థానికులతో ఉన్న పరిచయాలు. విఠల్ రెడ్డికి ప్రతికూల అంశాలు: బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, ఎమ్మెల్యేగా పెద్దగా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవటం, 2 దఫాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పనులు రాకపోవటం, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల పథకం.